చంద్రబాబు నాయుడు గారు 22A ఉన్నవి కానీ ఏదన్నా పొలాలు మీ దగ్గరికి వస్తే సమస్యలుగా వాళ్ళకి పరిష్కారాలు చూపించండి అంటే మనము కలెక్టర్లకి మా నాన్నగారు కలెక్టర్లకి వాళ్ళకి ఆర్డీఓలకి కంప్లైంట్ ఆన్లైన్ ద్వారా పెడితే మా నాన్నగారికి బాబాయిలకి అత్తయ్యకి అందరికీ ఆస్తులు ఆయన ఉండంగానే రిజిస్ట్రేషన్లు చేసేసి ఇచ్చేయడం అయిపోయింది. నాయనమ్మ గారి పేరుతో కూడా ఎక్కడా ఒక్క ఎకరం భూమి కూడా లేదు. కానీ సుబ్బలక్ష్మి గారి పేరున అన్రిజిస్టర్ సెటిల్మెంటు రాసినట్టుగా మా బాబాయ్ కొడుక్కి ఒక కాగితం పుట్టించుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ పెట్టాడు. 177లో నాకు కూడా వాటా ఉంది 2 ఎకరాల భూమి అని. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి? మా దగ్గర పేపర్లు ఉన్నాయి, మా తాతగారు రిజిస్ట్రేషన్ చేసింది, మాకొక్కళ్ళకే 5గురిలో ఎవ్వరికీ లేదు 177 నెంబర్ అనేది. అందుకని మీరు మా పేపర్లు చూసి అక్కడ అవతల వైపు వాళ్ళ పేపర్లు కూడా చూడండి అని మనం కంప్లైంట్ పెట్టుకుంటే కలెక్టర్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు మీ కంప్లైంట్లు మేము చూసాము, చూసి ఇది సివిల్ మ్యాటరు, మీరు చక్కగా వెళ్ళండి అని కలెక్టర్ గారి ప్లేస్లో కూడా వాళ్ళే సంతకం పెట్టేసి మీరు సివిల్ కోర్టుకు పోండి అని చెప్పి మనకు ఒక లెటర్ మనం రాకముందే మనని పిలవకుండా, ఎంక్వైరీ చేయకుండా, లేకపోతే భూమి మీదకి వచ్చి సర్వే చేయకుండా, ఏమీ చేయకుండా ఇస్తారు. అరే దోవ మీద పోతూ పోతూ ఎవడో గాలేదవా, నాకు కూడా భూమి ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనో, లేకపోతే జగన్ గారికో లోకేష్ గారు ఆ స్థలంలోనో అంటారు. ఇలాగే చేస్తారా మీరు? కోర్టుకు పండి మీరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారా? కలెక్టర్లు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ. మరి సామాన్యమైన మనిషి అంటే ఎందుకు వీళ్ళకి వాళ్ళు పొగర్లు? వీళ్ళకి కుర్తివేన్ ఎంఆర్ఓ ఆఫీస్ అంత ఫ్రాడ్ ఆఫీస్ ఎక్కడ ప్రపంచంలో నేను చూడలేదు. దాంట్లో కొంతమంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇంకా మాట్లాడకూడదు, ఆఫీసర్ల గురించి బాగుండదు. అది కుర్తివేన్ ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతున్న భాగవతం. నువ్వు పేపర్లు ఇద్దరు ఇచ్చినప్పుడు ఎవరి దగ్గర ఏముంది, ఎవరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఉన్నాయని చెప్పకుండా ఇలా మనకి వాట్సాప్ ద్వారా కలెక్టర్ గారు కూడా దానికి సంతకం పెట్టినట్టుగా వీళ్ళే పెట్టేసి చక్కగా మీరు కోర్టుకు పోండి అని చెప్తారు. నా దగ్గర ఒరిజినల్ పేపర్లు ఉండగా నేను కోర్టుకు ఎందుకు పోవాలి? నువ్వెందుకు సర్వే చేయవు? వాడి పేపర్లు నా పేపర్లు చూసి నువ్వు వెంటనే ఎందుకు చెప్పవు? ఇది 20 ఏళ్ల తర్వాత తేలుతుంది, అప్పటిదాకా నేను భూమి అమ్ముకోకుండా కూర్చోమంటాడు ఎంఆర్ఓ. ఇదేనా? అక్కడున్న ఎంఆర్ఓ శ్రీనివాసు ఇలాంటి వాళ్ళందరూ కలిసి చేస్తున్న బాగోతాలు ఇవి. అది పరిస్థితులు. అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల. ఈ కుర్తివేని ఎంఆర్ఓ ఆఫీస్ వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ ఆస్తులు కొనుక్కోవడం, వీళ్ళ వల్ల ఇబ్బంది పడటం. అది పరిస్థితులు.